హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మై జర్నీ రమేష్ 4199. ఇది తాల్చేరు అనే ఊరికి వచ్చినామండి బొగ్గులోని కోసం. ఇది ఒరిస్సా రాష్ట్రంలోని అంగూర్ జిల్లాలో ఉంది ఈ ఊరు. అయితే ఇక్కడ ఈ ఊరికి వచ్చేసి రిజిస్ట్రేషన్ వచ్చేసి OD35 రిజిస్ట్రేషను. తర్వాతకి లోక్సభ నియోజకవర్గం వచ్చేసి దీనికి డంకనాలు ఉంది. అయితే ఇప్పుడు ఇక్కడ రెండు ప్రధానమైన భాషలు ఉన్నాయి. ఒకటేమో ఒడియా, రెండోది వచ్చేసి ఇంగ్లీషు. మళ్ళీ తర్వాతకి ఇక్కడ దీనికి ఈ తాల్చేరు అనే పట్టణానికి 3 ప్రధాన నగరాలు ఉన్నాయన్నమాట పక్కన. ఒకటి వచ్చేసి కటక్, 2 భువనేశ్వర్, 3 వచ్చేసి డంకనాలు. తర్వాతకి ఇక్కడ 75% అక్షరాస్యత ఉంటుంది. ఇంత ఇన్ఫర్మేషను. ఈ ఇన్ఫర్మేషన్ వచ్చేసి వికీపీడియా ద్వారా తీసుకున్నా. హాయ్ ఫ్రెండ్స్, బండి నిన్న బొగ్గులోడ్ అయింది ఒరిస్సాలో. ఇందాకే ఇచ్చాపురం దాటినాం. ఇక్కడ బండి గీరు కొట్టిందని బండి పక్కన శ్రీకాకుళం, విజయనగరం, హిందూస్తి, అనకాపల్లి, మీదుగా రాజమండ్రి, దేవరపల్లి, ఇట్లా దంపేట, పాల్వంచకి వెళ్తుంది బండి లోడు. చూడాలి జర్నీ ఎట్లా ఉంటుందో. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, ఒరిస్సా నుంచి మన ఏపీలోకి ఎంటర్ అయింది బండి. ఒక 50 కిలోమీటర్లు వచ్చినాం. ఇక్కడ బండి గ్రీజ్ కొట్టిస్తున్నాం మన బండికి. గ్రీజ్ కొట్టిస్తున్నాం బండికి. పట్టుకొని ఎక్కడ అంటే ఇవన్నీ లోడింగ్కి వచ్చిన బండ్లే, ఇంకా ఫుల్గా ఉన్నాయా. ఇప్పుడే మాది బెంగళూరు పాయింట్కి వచ్చినాం. సారీ, ఇక్కడ పార్కింగ్ ఉంది, పార్కింగ్ కాడికి వచ్చినాం. ఇక్కడ మన తెలుగు వాళ్ళ బండ్లు ఉంటాయి. ఓన్లీ ఆంధ్ర తెలంగాణ బండ్లే ఉంటాయి మొత్తం. ఇక్కడ పెట్టుకుంటే వాళ్ళు వచ్చి మన ట్రాన్స్పోర్ట్ వాళ్ళు వచ్చి బండ్లకి కాగితాలు ఇస్తారు. లోడు పోవాలన్నా బండ్లు ఈయనే తీసుకొచ్చుకొని పెట్టుకోవాలి. ఈడైతేనే బండ్లకి సేఫ్టీ ఉంటుంది. ఎక్కడ పెట్టుకున్నా కానీ ఖాళీ చేసి పంపిస్తారు. ఇది మైన్స్లోనే CC రోడ్డు, AC 4 వే. ఇది లోడింగ్ పాయింట్ దాకపోయేదాకా మన యార్డ్లో పార్కింగ్లు ఉంటాయి. పార్కింగ్లో దాకపోయేదాకా ఇదే రోడ్డు ఉంటుంది. పార్కింగ్ పోయి అక్కడ డీవోలు తీసుకొని మళ్ళీ లోడు పోయేటప్పుడు మామూలుగా మట్టి రోడ్డే ఉంటుంది. చూడండి, ఇది ఓసి. ఎక్కటం దిగటం బండ్లు. నుంచి దిగాలి, అటు నుంచి ఎక్కాలి. బండ్లు కనపడుతూనే ఉన్నాయి కదా. బండ్లు ఎట్లా వస్తున్నాయి.
జాతర ఇక్కడ జాతర ఇది అని అసలు నేను ఇస్తే ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు. ఇది మనం ఇప్పుడు ఒరిస్సాలోని తాళచేరు మైనింగ్లో ఉన్నాము. ఇక్కడ నుంచి బొగ్గు మన పాల్వంచ నవభారత్ తీసుకెళ్తున్నాం. ఇక్కడ దాదాపు ఒక షిఫ్ట్కి వచ్చేసి 2000 బండ్లు లోడ్ అవుతున్నాయి. ఒకటే మైన్, కానీ దీంట్లో దాదాపు 8 పాయింట్లు ఉన్నాయి, లోడింగ్ పాయింట్లు. ఒకసారి చూడండి ఎట్లా ఉందో మైను. ఇది మాత్రం అసలు మామూలు హైలైట్ కాలేదు. ఒక షిఫ్ట్కి వచ్చేసి 2000 మంది చిల్లర లోడ్ అవుతున్నాయి ఇక్కడ. వస్తా అంటే పోతానే, వచ్చే బండి వస్తుంది, పోయే బండి పోతుంది. చీమలు ఉన్నట్టే ఉంటున్నాయి మాకు. ఇది వర్షాల లోడింగ్, కోయిల లోడింగ్, బొగ్గు లోడింగ్.